సార్ నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీ తెలంగాణ ప్రజలందరూ గెలిపించారు. ఇది మీ డిమాండ్ చేసింది కరెక్టా లేకపోతే రాంగ్ అంటారా? ఏమున్నది, కూలి మనుషులను పెట్టి కొట్టించుకున్నట్టు ఉంది. ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏమేం కావాలో అన్ని అనుమతులు మేము చెల్లించి అనుమతులు తీసుకుని ఉన్నాం. మేము బ్యాంకులు లోన్స్ ఇచ్చినాయి. ఏదో ఆక్యుపై చేసిన బిల్డింగ్ అనుకోండి, మేము కూడా అరే మేము తెలియక మోసపోయాము అనుకుంటాం. కూడా లేఅవుట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్. ఇది లేఅవుట్ కు డబ్బులు ఎట్లు పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు అప్పుడు? సరే, అప్పుడు పర్మిషన్ లేఅవుట్ లకు ఉన్నా రీసెంట్ గా మళ్ళీ పర్మిషన్ అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు కొన్ని లక్షల రూపాయలు. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? లేఅవుట్ రెగ్యులరేషన్. నువ్వు లేఅవుట్ రెగ్యులేషన్ ఎఫ్టీఎల్ బఫర్ అయితే ఎంత చేసిన జిహెచ్ఎంసీ? ఇప్పుడు హైడ్రా కూడా జిహెచ్ఎంసీలో భాగమా కాదా? ఒక భాగం ఏమో ఎల్ఆర్ఎస్ డబ్బులు తీసుకొని చేసేస్తారు, ఇంకో భాగం వచ్చి డెమోలిషన్ చేస్తే ఎఫ్టీఎల్ లో ఉందో మీకు తెలియదు ముందుగానే? మాకు తెలిస్తే మేము ఎందుకోసం, మాకు అవసరం ఏంది? కట్టుకొని కోట్ల రూపాయలు పెట్టి కొని కట్టాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా? మీరు చెప్పండి. చెరువులలోకి వచ్చి అది మాకు సంబంధించింది కాదు, మాకు అసలు నాలెడ్జ్ లేదు. పోనీ మేము పర్మిషన్ పెట్టినప్పుడు ఏసీబీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఫిజికల్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, వచ్చి మీ బౌండరీస్ చూస్తారు, మా అన్ని చెక్ చేస్తారు. మరి ఇక వాళ్ళకే తెలియనిది మాకెట్లా తెలుస్తుంది? మీ దీనికి బిల్డర్ ఇప్పుడు? అవునండి. బిల్డర్ గా ఇప్పుడు ఎవరైతే హైడ్రా కమిషన్ ఏమంటుందంటే, బిల్డర్ ఎవరైతే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళకి నిధులు చెల్లించాలని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మరి మేము చెల్లించిన జిహెచ్ఎంసీ పర్మిషన్, ఎల్ఆర్ఎస్ ఇవన్నీ డబ్బులు జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నాయి కదా. అంటే పర్మిషన్ ఎవరిస్తే కట్టినాం మేము? నేను పర్మిషన్ ఏదో తయారు చేశాను కదా. నేను అఫీషియల్ గా జిహెచ్ఎంసీకి పెట్టుకున్నాము, ఎల్ఆర్ఎస్ చేసినారు, యుఎల్సీ అయింది. మళ్ళీ ఏం చేసాము, జనవరిలో నోటీస్ ఇచ్చింది మాకు వీళ్ళకి, మీ పర్మిషన్ కాపీస్ అన్ని సబ్మిట్ చేయమని. అంటే దొంగ పర్మిషన్ అని వాళ్ళకి డౌట్ వచ్చిందేమో. మేము బుద్ధభవన్కి వెళ్ళాము, ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని పర్మిషన్లు ఇచ్చినాం. ఓకే అండి, ఇదంతా ఇప్పుడు వచ్చినట్టుందండి. సరే అండి, మీ పర్మిషన్ అయితే ఓకే ఉంది, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే తెలంగాణ మిగతా ప్రజలందరూ అశనీయంగా ఉందండి ఏది హైడ్రా అనేది. మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? తెలంగాణ ప్రజలు అంటే అందరూ చెరువులలో కొట్టుకుంటుంటే వాళ్ళకి బాధ ఇది ఉంటుండే. మనం పర్మిషన్ తీసుకున్న బిల్డింగ్ కొట్టొద్దు అంటున్నాం. మనం పర్మిషన్ తీసుకోకపోతే కొడితే సంతోషమే మాకు. ఇప్పుడు ఆ పక్క బిల్డింగ్ ఈ పక్క బిల్డింగ్ రెండు మీనా? కావు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్ ఉంది. మరి రీసెంట్ గా ఇప్పుడు మరి ఈ బిల్డింగ్ కూడా చేసి ఏం చేస్తారు? ఇక అందరు రేవంత్ రెడ్డి పేరు చెప్పి మందులో తీసుకుని పైనుంచి దూకేస్తారు. ఏం చేస్తారు ఆయన? అందుకంటే ఇప్పుడు పర్మిషన్ కాపాడాల్సిన జాబ్ చేస్తూ కష్టపడి కట్టుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు అందరూ పెన్షన్ మనీతో కట్టుకున్న వాళ్ళు. ఇక్కడ వాళ్ళని కూడా ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తే ఇంకేముంటుందండి వాళ్ళకు? పైన ఏం లేదు, అందరం వెళ్ళి బిల్డింగ్ పైన దూకి చనిపోతాం అంతే. రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అంటున్నారు, అదే పేరుతోని దూకి చచ్చిపోతాం అంతే. పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు? 100 ఫీట్ రోడ్ ఎట్లా సార్ చెప్పండి? 100 ఫీట్ రోడ్ చెరువు అటు సైడ్ ఉంది, మధ్యలో 100 ఫీట్ రోడ్ పర్మిషన్ ఎట్లా వస్తుందండి? 600 మీటర్ల చెరువుకు దూరం ఉన్న బిల్డింగులు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ పరిధిలో వస్తే 5 నుంచి 10 మీటర్ల దూరంలో ఉన్న విల్లాస్ ఏం పరిధిలో వస్తాయి అన్నట్టు చెప్పండి. దాంట్లో ఎవరెవరు ఉన్నారో మేము చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసేమో. మీరు అంటే ఇక అట్లా ఉంది పరిస్థితి. చెప్పండి. ఇప్పుడు మీ దాకా వచ్చిందంటే మామూలు విషయం కదా. చెప్తున్నా ఏంటంటే 700 మీటర్లు ఉన్న వాళ్ళం బఫర్ పరిధిలో, ఇది బఫర్ అంటున్నారు, బఫర్ పరిధిలో అంటున్నారు. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాల తర్వాత మరి 10 మీటర్లు కూడా లేని విల్లాస్ ఏం పరిధిలో వస్తాయి? రేవంత్ రెడ్డి చెప్పాలా, హైడ్రా కమిషన్ రంగనాథ్ గారే చెప్పాలి. వాళ్ళది ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చారంట సార్? ఎవరికి నోటీస్ చేయలేదు, మాకు నోటీస్. మాకైతే నోటీస్ లేదు. మాకు హైకోర్టు స్టే ఉంది ఆల్రెడీ. స్టే ఉన్నా కూల్చేస్తున్నారు కదా. స్టే ఉన్నా కూల్చేస్తున్నారు. ఆల్రెడీ స్టే ఉంది, అయినా కూల్చేయాలి కన్వెన్షన్. అంతే కదా. నేను ఏమంటున్నాము, ఇంకేం చేస్తామంటున్నాము? మేమే చేయాలి, మీరే చెప్పాలి. మీడియా పర్మిషన్ లేకపోతే ఓకే, మమ్మల్ని బయటికి దోసేసి కూల్చేయచ్చు పర్మిషన్ తీసుకోకపోతే. మా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఎల్ఆర్ఎస్ చేసినారు, యుఎల్సీ అయిపోయింది, అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం కదా. ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నాం 8 సంవత్సరాల నుంచి. సరే, నాన్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ అంటే స్టార్టింగ్ లో ఉన్నాయి, దాని గురించి మాకు ఐడియా లేదు. ఇది ఆక్యుపైడ్ బిల్డింగ్ కదా. 8 సంవత్సరాలు అయింది, 8 మంత్స్ కాదు, సంవత్సరం కాదు. ఇంకా చాలా మంది ఎవరైతే బిల్డింగ్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో అదేవిధంగా బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్, అదేవిధంగా బిల్డింగ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళతో కూడా మా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మీద మీరు కరెక్ట్ అంటారా, ఈ పని రాంగ్ అంటారా? మేము రేవంత్ రెడ్డిని ఇంకెవరినో వ్యక్తిగతంగా కామెంట్ చేయదలుచుకోలేదు. ఇది గవర్నమెంట్ ముమ్మాటికి దౌర్జన్యం. ఇది గవర్నమెంట్ దౌర్జన్యం. మా దగ్గర ఏం పేపర్స్ ఉన్నాయి, మాకు ఏం పర్మిషన్స్ ఇచ్చారు? మీ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు. మాకు గవర్నమెంట్ మీ బిల్డింగ్స్ మీద కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. ఎవడో కంప్లైంట్ ఇస్తారు, వచ్చి కూర కొడతారా? దున్నపో తినింది అంటే దుడ్డని కట్టేసి పాలు విండ్రా అన్నాడట ఎవడో. దున్నపోతే ఎట్లింతది అని ఆలోచన పోలీసు వాళ్ళకి లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి లేదు, గవర్నమెంట్కి లేదు. అరే దున్నపోతే ఎట్లింతది రా బాబు, అది మొగదనే ఆలోచన ఉండొద్దా?
ఆఫీసర్స్ కు, IAS IPS ఆఫీసర్స్ కు ఎవడో కంప్లైంట్ ఇస్తే వచ్చి కూలగొడతారా? ఇప్పుడు నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. హైడ్రా అధికారి రంగనాథ్ ఏమన్నారంటే ఇంట్లో 18 విల్లాసు FTL లో ఉన్నాయి. ఎందుకు అవి హరీష్ రావు గారిని కూలగొడతలేరా? ఎందుకు కూలగొడతారు? హైడ్రా అధికారి రంగనాథ్ గారు ఏమంటున్నారంటే మీ అందరికి ముందుగానే చెప్పాము అదంతా FTL బఫర్ జోన్ లో ఉంది, అయినా సరే మీరు అందరూ ఆక్రమించుకుని కబ్జా చేసుకుని ఇల్లు కట్టారని చెప్తున్నారు. నిన్న మేము 15 లో ఉన్నాము, 16 లో స్టార్ట్ చేసినాం కన్స్ట్రక్షన్, 17 లో కంప్లీట్ అయింది. 7 ఏళ్ళు అయింది మేము ఇల్లు కట్టి. మీ పక్కన ఉన్న బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారంట? మాకు ఇవ్వలే, మాకు నోటీసే రాలేదు. ఈ బిల్డింగ్ కూలగొడడం వస్తున్నారంట. తెలియదు. కూలగొడితే మమ్మల్ని కూడా ఇంట్లోనే బూట్ చేస్తే అయిపోతుంది కదా. ఇంట్లో రిటైర్డ్ పర్సన్స్ 6 మంది ఉన్నాము, ఇంట్లోనే బూట్ చేస్తే అయిపోతుంది కదా. దాని మీద మళ్ళా ఒక గెస్ట్ హౌస్ ఏదో కట్టుకోవచ్చు గవర్నమెంట్ ఎవరన్నా. ఇప్పుడు ఎవరైతే అసదుద్దీన్ ఎవరున్నారో ఆయన కూడా ఏమన్నారంటే చూడండి, అసదుద్దీన్, రేవంత్ రెడ్డి, KTR మాకు సంబంధం లేదు. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, మాకు LRS ఇచ్చిండ్రు, మాకు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చారు, మాకు ట్యాక్స్ అసెస్మెంట్ చేసిర్రు. మేము 15 లో ఉన్నాము. మీరు ఇవాళ 7 ఏళ్ళ తర్వాత వచ్చి కూలగొడతాము అంటే దానికి కోర్టు ఉంటుంది, చట్టం ఉంటుంది. కోర్టు చట్టాన్ని కూడా గౌరవించకపోతే, కోర్టు స్టే ఆర్డర్ను కూడా గౌరవించకుండా వచ్చి దౌర్జన్యంగా పోలీసులను పెట్టి కూలగొడితే ఏందన్నట్టు? ఇవాళ ఆయన ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు. ఒక్కొక్క బిల్డింగ్ మీరు వెరిఫై చేసి మీ ఆఫీసర్లను పంపించి మీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి, ఏం పర్మిషన్స్ ఉన్నాయి వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవాలి. దౌర్జన్యంగా వచ్చి ఇట్లా కూలగొట్టకమంటే ఇది నిజాం జమానాల, బ్రిటిష్ వాళ్ళ జమానాలో కూడా ఇంత దౌర్జన్యం జరగలేదు. ఇది కరెక్ట్ కాదు. రంగనాథ్ ఏమనుకుంటుండో కానీ ఇది కరెక్ట్ కాదు. సో ఇంకా చాలా మంది చెప్పండి సార్. ఇప్పుడు మీకు కూడా నోటీస్ లేకుండా మీ దాని మీద ఆల్రెడీ స్టే ఉందండి, కోర్టు స్టే ఉందండి, అయినా సరే గవర్నమెంట్ లెక్క చేయకుండా అందరూ బిల్డింగ్ డిమాన్స్ట్రేషన్ చేస్తారు. సో మీ దాకా వస్తే మీ పరిస్థితి ఏంటి? చాలా కష్టమైన పరిస్థితి ఇది. ఇక చెప్పుకోవడం మా దాకా వస్తే చాలా కష్టమైనది. మీ పక్కన బిల్డింగ్ కూల్చారు, ఈ బిల్డింగ్ కూల్చారు, రాకూడదని మిడిల్ లో మీ దాకా కూడా వస్తుంది, వస్తే ఏం చేస్తారు? రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఇక మీరు ప్రభుత్వాలే ఈ విధంగా ఎటువంటి పర్మిషన్లకి, లేఅవుట్లకి పర్మిషన్ తీసుకోలేదా? అన్ని ఉన్నాయండి, అన్ని ఆల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎవ్రీ ఇయర్ వీఆర్ పేయింగ్. HMDA ఉంది, GHMC పప్రోల్ ఉంది, ULC ఉంది, LRS ఉంది, RLS ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఇది అప్రూవల్ అన్నా కానీ ఈ విధంగా చేస్తున్నారు. అంటే అది చూసుకొని మేము కొనుక్కున్నాం. అవన్నీ చూసుకొని మాకు అన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని క్లియర్ కట్టుకున్నాయి కాబట్టి మేము తీసుకున్నాం, ఇందులో ఉంటున్నాం సిన్స్ లాస్ట్ 7 years నుంచి. మరి ఈరోజు మీరే ప్రభుత్వాలే ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చెప్పి అన్ని బాగుంటేనే కొనుక్కోండి అన్నది. అదే విధంగా కొనుక్కున్నాం, తీసుకున్నాము. సప్పో ఏదో ఒకటి చేసి కష్టపడి 36 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి రిటైర్ వచ్చిన డబ్బులు ఇంకా సరిపోకపోతే అప్పు చేసి అయినా కొనుక్కున్నాక మీరు చెప్పిన మాటనే మళ్ళీ మీరు ఇవాళ బ్యాగ్ వెనక్కి తీసుకొని ఇది బఫర్ జోన్ అంటే ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ బఫర్ జోన్ మాది ఉన్నదనుకో, ఈ రోడ్లు ఎలా ఫార్మేషన్ అయ్యిందని మీరు గమనించండి, అందరు మీరు గమనించండి. ఈ రోడ్డు FTL రోడ్స్ చేస్తారా 80 feet? అంటే ఇంకా మేము ఏమనుకున్నాం అంటే ప్రభుత్వాలు మంచిగా హెల్ప్ చేస్తున్నాయి, డెవలప్మెంట్కు చేస్తున్నాయి. అంటే ఇవాళ మమ్మల్ని వచ్చి కూలగొట్టి మమ్మల్ని నాశనం చేసినట్టుగా. అంటే వాళ్ళకి నోటీసులు అదేవిధంగా ఎటువంటి ముందుగా ఇంటిమేషన్ లేకుండా మొత్తం వచ్చి అన్ని కూల్ చేస్తున్నారు. ఇక అది నాకు తెలియదు. 80 feet రోడ్డు గవర్నమెంట్ వేసింది. ఈ రోడ్డు ఈ బిల్డింగులు బఫర్ లో ఉన్నప్పుడు ఆ రోడ్డు కూడా బఫరే కదా. బఫర్ జోన్ లో మీరు రోడ్ ఎట్లేస్తారు? అది చెరువు స్థలమే కదా. రోడ్ ఎట్లేసిర్రు? ముందు రోడ్డు మొత్తం తవ్వేసేయండి, తవ్వేసి బిల్డింగులు కూడా కొట్టండి. అంటే మీరు రోడ్ వేస్తే అది పబ్లిక్ యూటిలిటీ కోసం అంటారు. మరి ఇది మేము పబ్లిక్ కాదా? పక్కనే FTL కూడా ఉంది, అది ఎందుకు అంటారు? అవి చెప్తున్నాం కదా. ఇక మేము చెప్తే బాగుంటుంది. మేము క్వశ్చనింగ్ అథారిటీ కాదు కదా, వీఆర్ నాట్ ద క్వశ్చనింగ్ అథారిటీ. మేము మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం. ఇది అక్కడ పెద్ద చెరువు ఉండే అక్కడ వరకు, దీని తర్వాత మరి అది ఫిల్అప్ చేసి దాన్ని ఫెన్సింగ్ చేసి ఇండ్లు కట్టింది. ఎందుకు కట్టిందని నేను అంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఏదో పబ్లిసిటీ కోసం మొన్న నేను వారానికి 2 సార్లు గండిపేట చెరువు పక్క నుంచి పోతాను నేను మా ఊరికి. మాజీ MP పల్లంరాజు తమ్ముంది అని చెప్పి అక్కడ కూలగొడుతున్నాం, పెద్ద హంగామా చేశారు మీ మీడియా వాళ్ళ దాంట్లో కూడా. ఏది ఫామ్ హౌస్ కూలగొడుతున్నాం అని. అందులో ఏం కూలగొట్టారు? ఒక గేటు, ఒక షెడ్ కూలగొట్టారు, మిగతా షెడ్ అట్టే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ హోటల్ నడుస్తుంది అందులో ఈ రోజు కూడా. ఇప్పుడు VIPలు అవి మస్తుగున్నాయి, గండిపేట చెరువులో హిమాయసారాలు మస్తుగున్నాయి. అవన్నీ ఇడిచిపెట్టి పర్మిషన్స్ ఉన్న ఇండ్ల మీద పడి గరీబులను మీరు వచ్చి ఏమీ లేకుండా పోలీస్ ఫోర్స్ను పెట్టి ఇట్లా కూలగొడుతున్నారు అని అంటే ఇది గవర్నమెంటా లేకపోతే మేము ఎక్కడున్నాం? అసలు నిజాం సర్కార్ కూడా ఇంత దౌర్జన్యం చేయకపోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు కూడా చేయకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో మనం చూసినాము ఆ మధ్య కాలంలో తాలిబాన్ల లాగా ఆ విధంగా చేసినట్టే కదా సార్ ఇది.
తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరిని మాట్లాడనీయకుండా మొత్తుకున్నా ఇదంతా వేస్ట్. అదే, అదే, అదే. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ఫోర్స్ ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ అందరికీ లిమిట్స్ దాటిపోవద్దు. ఆ లిమిట్స్ ప్రకారంగా ఇంకా ఏం చూపెట్టద్దు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా ఏమున్నది? ఉన్నన్ని కాలం ఉన్నంత కాలం ఉన్నాము, అంతకంటే ఇంకా మీకు చెప్పుకునేది ఏం లేదు బాబు. అసలైన ఇడిచిపెట్టేసి మంచిగా ఉన్న వాటిని మీద పడడం తప్ప ఇంకోటి ఏం లేదు. ప్లాట్ల 5 floors బిల్డింగ్ కూలగొట్టినప్పుడు టెక్నాలజీ తోటి అమాంతం 1 నిమిషంలో కూలిపోతా చూడు. అట్లా డిటోనేటర్స్ పెట్టి కూలగొట్టినప్పుడు అప్పుడు కమిషనరు బొంతురాము అని అందరు వచ్చారు. అప్పుడు మాది 2nd floor పడ్డది. మా బిల్డింగ్ మీద గింత ఇసుక పిల్ల వాడకుండా కూలగొట్టినప్పుడు ఇప్పుడు కూలగొడుతుంటే నా పైప్ లైన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేము ఏడుకోవాలి, మేము ముసలున్నాము, పాయఖానకోవాలి, ఇప్పుడు సున్నంతెరు కాడుకోవాలి, మేము చెంబు పట్టుకొని నీళ్లు లేవు, వాటర్ పైప్ లైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే ఏం దౌర్జన్యం ఇది? ప్రికాషన్ మెజర్స్ తీసుకోరా వీళ్ళు? ఎవరున్నాడో మున్సిపల్ లంజవడుకులు ఉన్నారు, ఆవిడ మున్సిపల్ ఆఫీసర్స్ పోలీసులు అన్నట్టు పెట్టుకొని నిలబడ్డారు దొంగ లంజవడుకులు అంతా కూడా. నా బిల్డింగ్ మీద ఎట్లా పడుతుంది? అన్లెస్ అంటే నాకు నోటీస్ ఇచ్చి నాకు బిల్డింగ్ కూలగొట్టేంత వరకు ఐఎమ్ కరెక్ట్. నా బిల్డింగ్ మీద ఎట్లా పడుతుంది? మొత్తం డ్రైనేజ్ పైప్